తెలుగు మెథడాలజీ ఫస్ట్ ఇయర్ ఫిఫ్త్ లెసన్ ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు. అసలు మన మన స్కూల్స్‌లో భాషను అభివృద్ధి చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు అనేది ఈ లెసన్. 6-14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగం నిర్దేశించినప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని చాలా పాఠశాలలను నిర్మించింది. అయితే అందులో 100% అటెండెన్స్ ఉండేలా చూడగలిగింది కానీ, వారిలో ఆశించిన ప్రగతి గుణాత్మక విద్య విషయంలో ఆశించిన ప్రగతి సాధించలేకపోయింది. అంటే ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? పిల్లలు స్పష్టంగా, నిర్దిష్టంగా, భావానికి అనుగుణంగా చదవగలగాలి, రాయగలగాలి మా పిల్లలు అని అనుకుంటారు కదా! కానీ ఇందుకు భిన్నంగా ఏం జరిగింది? 60% పిల్లలు చదవలేకపోతున్నారనమాట. అంటే 40% మాత్రమే చదువుతున్నారు. కాబట్టి గుణాత్మక విద్యను అందించడం గవర్నమెంట్ యొక్క బాధ్యత కదా! ఈ ఎన్ని కార్యక్రమాలు పెట్టినా కూడా. అప్పుడు గుణాత్మక విద్య అందించడం కోసం ఏం చేశారు? కొన్ని ప్రాజెక్టులు, కార్యక్రమాలు అమలు చేశారనమాట. ఏంటవి? ఏపీపీఈపీ, డీపీఈపీ, ఎస్ఎస్ఏ వంటి ప్రాజెక్టులు ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారు. దేనికోసం? గుణాత్మక విద్యను అందించడం కోసం. ప్రజెంటు సర్వశిక్ష అభియాన్ గుణాత్మక విద్యను అందించడంలో భాగంగా భాషాభివృద్ధి కోసం ఏం చేసింది? 2005-2006 సంవత్సరంలో పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమాన్ని క్లిప్‌ని అమలు చేసింది. క్లిప్‌ని అమలు చేసింది ఏది? సర్వశిక్ష అభియాన్. అంటే ఎస్ఎస్ఏ అనమాట. క్లిప్‌ని అమలు చేసింది. దీంతోపాటు 1, 2, 3 తరగతుల పిల్లల కోసం స్నేహబాల స్వయం అభ్యసన సామగ్రిని రూపొందించి తరగతి గదిలో సామర్థ్యాధార, కృత్యాధార బోధనలతో అమలు చేసిందనమాట. అలాగే బాల సాహిత్యాన్ని పిల్లలతో, ఉపాధ్యాయులతో స్వంతంగా రూపొందించి వాటిని కథావాచకములు, కథాగేయాలు పేరుతో పాఠశాలకు అందించి పిల్లల్లో పఠనా సామర్థ్యాన్ని కూడా పెంపొందింపచేసింది. పఠనా సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏం చేసింది? కథావాచకములు, కథాగేయాలు పేరుతో అందించింది. అదే సామర్థ్య కృత్యాధార బోధనలో ఏం అమలు చేసింది? స్నేహ బాల కార్డులను అమలు చేసిందనమాట. దీంతోపాటు పాఠశాలకు ఎన్సీఆర్టీ ఏం చేసింది? వాన చినుకులు అనే పేరుతో పఠనా సామగ్రిని కూడా పాఠశాలకు పంపించింది. అదేవిధంగా పిల్లల్లో పఠనా సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం పఠనాభివృద్ధి కార్యక్రమం అంటే చదువు ఆనందించు అభివృద్ధి చెందు. ఈ ఈ పఠనాభివృద్ధి కార్యక్రమం పేరేంటి? చదువు ఆనందించు అభివృద్ధి చెందు. రెడీ ఎంజాయ్ డెవలప్ అనమాట అనే పేరుతో 2006-2007 సంవత్సరంలో ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎవరు? ఎన్సీఆర్టీ అనమాట. పిల్లల్లో దాగి ఉన్న శక్తులను బయటకు తీసుకురావడం కోసం వినూత్న కార్యక్రమాలు అనే పేరుతో పాఠశాలలో పిల్లల డైరీ, గోడపత్రిక, తరగతి గ్రంథాలయం, పాఠశాల తపాలా పెట్టే వంటి అంశాలను నిర్వహించింది. ఎవరు? ఎన్సీఆర్టీ అనమాట. చూడండి, పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం అమలు సాధించిన ప్రగతికి అవగాహన చేసుకోవడానికి ఈ పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం నిర్వహించింది ఎవరు? ఎస్ఎస్ఏ క్లిప్. మనం ముందే మాట్లాడుకున్నాముగా. స్నేహబాల స్వయం అభ్యసన కార్డుల వినియోగం ఆవశ్యకతను అవగాహన చేసుకుంటారు కదా, అది ఏ క్లాసెస్కి? 1 to 3rd క్లాసెస్కి. ఇందుకోసం స్నేహబాల స్వయం అభ్యసన కార్డుల వినియోగం సామర్థ్యాధార, కృత్యాధార బోధనలో అమలు చేయడానికి. అదేవిధంగా బాల సాహిత్యాన్ని పాఠశాలలో ఎలా వినియోగించాలో అవగాహన చేసుకుంటారు అనేది ఎవరు చెప్పారు? ఎస్ఎస్ఏ చెప్పింది. చదువు ఆనందించి అభివృద్ధి చెందు అనే కార్యక్రమాన్ని నిర్వహించింది ఎన్సీఆర్టీ 2006-2007లో. ఎందుకోసం? పఠనా అభివృద్ధి కోసం అన్నమాట. పాఠశాలల్లో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలకు నిర్వహించింది ఎన్సీఆర్టీ. పిల్లలతో, ఉపాధ్యాయులతో స్వంతంగా రూపొందించింది ఏంటి? బాల సాహిత్యం, కథావాచకాలు, కథాగేయాల పేరుతో పాఠశాలకు అందించారనమాట. ఇక్కడ చూడండి, ఈ పేజ్ మొత్తం మనం చూస్తే ఇక్కడ చూడండి, వాన చినుకులు అనేదాన్ని నిర్వహించడం కాదు, పఠన ప్రారంభ సామాగ్రిని మనకి ఇచ్చింది ఏంటి అంటే ఎన్సీఆర్టీ. గుణాత్మక విద్య ప్రాజెక్టులు ఏంటి? ఏపీపీఈపీ, డీపీఈపీ, ఎస్ఎస్ఏ. చదవలేకపోయిన విద్యార్థులు ఎంత % ఉన్నారు? 60% ఉన్నారు. ఈ ఏపీలో భాషాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించింది ఎవరు అంటే ఎస్ఎస్ఏ అనమాట. ఈ ఎస్ఎస్ఏ నిర్వహించిన క్లిప్ అంటే పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం. ఇక్కడ పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం కదా, ఇది ఎందుకు? అందరికీ నాణ్యమైన విద్యను అందించడం కోసమే ఈ క్లిప్ అనే ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి? అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. దీని థీమ్ అనమాట.
పిల్లల్లో గుణాత్మక విద్యను సాధించడానికి చాలా పథకాలు, కార్యక్రమాలు అమలు చేసింది కదా గవర్నమెంట్. అలాగే జిల్లా ప్రాథమిక విద్యా పథకాల ద్వారా కూడా బడి ఏడు కలిగిన పిల్లలందరినీ బడిలో చేర్పించడం, బడిలో కొనసాగించడం, గుణాత్మక విద్యను అందించడం లక్ష్యాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారనమాట. ఈ పథకాల ద్వారా పిల్లలకు అవసరమైన పాఠశాలను ఏర్పాటు చేశారు. 5-14 సంవత్సరాలు కలిగిన పిల్లలందరినీ బడుల్లో చేర్పించారు. 6-14 సంవత్సరాలు అనేదేమో ఇక్కడ రాజ్యాంగం చెప్పింది. ఇక్కడేమో 5-14 సంవత్సరాలు కలిగిన పిల్లలందరినీ బడిలో చేర్పించారని క్లిప్ ప్రోగ్రాంలో చెప్పారనమాట. అయితే వాళ్ళు బడిలో కొనసాగేటట్లు చేయడంలో సఫలమయ్యారు. అది ఇందాక చదివాము కదా! కానీ గుణాత్మకమైన విద్యను అందించడంలో మాత్రం విఫలం చెందారనమాట. 5వ తరగతి పిల్లల్లో చదవడం, రాయడం చేయగలిగే పిల్లల సంఖ్య ఎంత? 40%. చదవడం రాని వాళ్ళు 60% ఉన్నారనమాట. 5వ తరగతి పూర్తయ్యేసరికి చదవడం, రాయడం వంటి ప్రాతిపదిక సామర్థ్యాలు సైతం అందుకోలేకపోయారు. అందువల్ల నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వం కర్తవ్యం. దాని ఫలితంగా సర్వశిక్ష అభియాన్ 2005-2006 సంవత్సరంలో పిల్లల్లోని పాఠశాలలోని పిల్లలందరూ చదవడం, రాయడం చేయగలిగి ప్రాథమిక దశలో ఆయా తరగతులకు నిర్దేశించిన సామర్థ్యాలు సాధించగలగడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందనమాట. 2005-2006 విద్యా సంవత్సరాన్ని పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించడం జరిగింది. అయితే దీని యొక్క లక్ష్యాలు ఏంటి? క్లిప్ యొక్క లక్ష్యాలు 2005-2006 విద్యా సంవత్సరం పూర్తయ్యే లోపల పిల్లలందరూ చదవడం, రాయడం దానికి సంబంధించిన సామర్థ్యాలు సాధించగలగాలి. పిల్లలందరూ తప్పనిసరిగా ఆయా తరగతులకు చెందిన భాషా సామర్థ్యాలు సాధించాలి. భాషా సామర్థ్యాల ఆధారంగా ఇతర విషయాలను అభ్యసించగలగాలి. భాష ఇతర విషయాల అభ్యాసంలో అవరోధంగా ఉండకూడదు అని. అసలు భాషాభివృద్ధి కార్యక్రమం అంటే ఏంటి? పిల్లల్లో సరైన భాషాభివృద్ధి జరగాలి అంటే దానికి కావాల్సినవి ఏంటి? నైపుణ్యాలు, చదవడం, రాయడం వంటి కనీస నైపుణ్యాలు, మినిమం క్వాలిటీస్ని మనం సాధించాలన్నమాట. వీటిని ఆధారంగా భాషాభివృద్ధి సాధించవచ్చు. దీనికోసం పిల్లలంతా చదవడం, రాయడం వంటి సామర్థ్యాల సాధనకు రూపొందించుకున్న కార్యక్రమమే ఈ భాషాభివృద్ధి కార్యక్రమం. మరి ఈ భాషాభివృద్ధి కార్యక్రమం యొక్క ప్రయోజనాలు ఏంటి? దీని యొక్క ఆవశ్యకత ఏంటి? అన్ని రకాల వికాసానికి సాధనం ఏంటి? భాష. మరి పిల్లలు భాషకు సంబంధించిన శ్రవణ సామర్థ్యాన్ని లేదా భాషణ సామర్థ్యాన్ని కలిగి ఉండి పాఠశాలలోనే ప్రవేశిస్తారు. అవును కదా! పాఠశాలలో చదవడం, రాయడానికి చెందిన సామర్థ్యాలను అందించి అభివృద్ధిపరుస్తాము. ఇలా వినడం, మాట్లాడడం, చదవడం, రాయడమే కదా మనం సాధించాల్సిన సామర్థ్యాలు. మరి ఇవే అయితే వాటిని మరింత విస్తృత స్థాయిలో ఈ సామర్థ్యాల పరిధి పెంచడం, కల్పనాశక్తి, సృజనాత్మకత సాధించవలసి ఉంటుంది. సహనంతో వినడం, విన్నదాన్ని అర్థం చేసుకుని చెప్పగలగడం, ఆత్మవిశ్వాసంతో ధారాళంగా మాట్లాడగలగడం, తమ భావాలను సృజనాత్మకంగా వివిధ వ్యవహార రచన రూపాల్లో వ్యక్తీకరించడం, చదవడం, రాయడం అలవాటుగా మారడం వంటి లక్షణాల ద్వారా ప్రవర్తన మార్పు కలిగి వ్యక్తిత్వ వికాసం జరిగితే నిజమైన అభివృద్ధి సాధించినట్లు లెక్క అనమాట. మరి దీని యొక్క ప్రయోజనాలు ఏంటి? క్లిప్ ప్రోగ్రాం యొక్క ప్రయోజనాలు, ఇది పిల్లలంతా అవగాహనతో చదవగలుగుతారు. సొంతంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ స్వీయ రచనలు చేయగలుగుతారు. చదవడం, రాయడం నిరంతరం సాగే ప్రక్రియగా అలవాటుగా మారుతుంది. భాషా సామర్థ్యాల ఆధారంగా ఇతర విషయాలలో రాణించవచ్చు. పిల్లల భాషాభివృద్ధి వలన తల్లిదండ్రులకు బడిపై నమ్మకం కలుగుతుంది. ఉపాధ్యాయులు శక్తి సామర్థ్యాలు బహిర్గతమవుతాయి. పిల్లల్లో తాము ఎంతో చదువుకోగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనమాట. మరి పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం యొక్క లక్షణాలు ఏంటి? ఇది అవసరం ఆధారంగా రూపొందించబడిన కార్యక్రమం. అవసరం ఆధారంగా రూపొందించబడిన కార్యక్రమం ఏది? క్లిప్ అనమాట. ప్రత్యేక లక్ష్య సాధనకై రూపొందించబడింది. స్థానిక అవసరాలకు పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయబడిన కార్యక్రమమే స్థానిక అవసరాలకు పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయబడిన కార్యక్రమం ఏది? క్లిప్. ఇది డిఎస్సి 2025లో ఇచ్చిన బిట్టు. వికేంద్రీకరణ ప్రాధాన్యత, వ్యక్తిగతంగా ఒక్కొక్కరిపై దృష్టి సారించే కార్యక్రమం, పాఠశాలను ఒక యూనిట్గా తీసుకునే కార్యక్రమం, సాధారణ పరిస్థితుల్లో నిరంతరం కొనసాగే ప్రక్రియ రూపకల్పన చేయబడిన కార్యక్రమం అనమాట. పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం కార్యాచరణ ప్రణాళిక అమలు ఎలా ఉంటుంది అంటే, భాషాభివృద్ధి కార్యక్రమాన్ని పాఠశాలలో అమలుపరచడానికి ఏంటంటే పిల్లల స్థాయిని గుర్తించాలన్నమాట. ఫస్ట్ బేస్ లైన్ అసెస్మెంట్ అంటే ఏంటి? పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం
ప్రారంభానికి ముందే మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. దీని ఫలితం ఆధారంగా స్థాయి నిర్ధారణ జరుగుతుందన్నమాట. కాబట్టి జూలై నెలలో ప్రారంభ స్థాయి మూల్యాంకనం చేయాలి. చదవడం, రాయడం ఎంతమంది చేయగలరో గుర్తించడానికి ఈ క్రింది విధంగా పరీక్ష నిర్వహిస్తారనమాట. ఎలా? బోధించిన పాఠాన్ని చదవమనాలి. గొనక్కుండా తప్పులు లేకుండా చదివితే చదవగలిగిన వారుగా గుర్తించాలి. రాయడం. బోధించిన పాఠాలలోని 20 పదాలు ఉక్తలేఖనంగా చెప్పాలన్నమాట. 20 పదాల్లో 15 పదాలను బోధించిన పాఠాల్లోనివి డిక్టేషన్ పెట్టాలి. 20 పదాలేమో ఉక్తలేఖనంగా చెప్పాలి. అందులో 15 పదాలేమో డిక్టేషన్ పెట్టాలి. 15 పదాల్లో ఎలా ఉండాలి మళ్ళీ? 5 ఏమో గుణింతాలు, 5 ద్విత్వాక్షరాలు, 5 సంయుక్తాక్షరాలు ఉండాలన్నమాట. మిగిలిన 5 పదాలు పాఠ్యేతర పదాలు అయి ఉండాలి. అవి వారి తల్లి పేరు కానీ, తండ్రి పేరు కానీ, ఉపాధ్యాయుడి పేరు కానీ, ఇష్టమైన పేరు, ఇష్టమైన పండు ఇలా అనమాట. ఈ విధంగా 2, 3, 4, 5 తరగతులకు పిల్లలను పరీక్షించాలి. చదవగలిగిన, రాయగలిగిన ఏ, చదవలేకపోయినా రాయలేకపోయినా బి అని కింద చూపించిన పట్టికలో చూపించాలి. చూడండి ఒకసారి. ఉక్తలేఖనం ఇస్తాము. ఎన్ని పదాలు ఇస్తాము? 20 పదాలు ఇస్తాము. అందులో 15 ఏమో పాఠంలోనివి, 5 ఏమో పాఠ్యేతరమైనవి. ఈ 15లో 5 గుణింతాలు, 5 ద్విత్వాక్షరాలు, 5 సంయుక్తాక్షరాలు అన్నమాట. ఇలా పిల్లల స్థాయిని గుర్తించిన తర్వాత చదవడం, రాయడం సామర్థ్యాలకు సంబంధించిన కృత్యాలు నిర్వహించాలి. ఇలా ప్రతి పిల్లల స్థాయిని నెలవారీగా తరగతి వారీగా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలి. మరి పాఠశాల గ్రేడింగ్ ఎలా ఉంటుంది? తరగతి వారీగా ఎంతమంది చదవగలుగుతారో, రాయగలుగుతారో దాని ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు 80% పైన చదవగలగడం, రాయగలగడం చేస్తే వాళ్ళకి ఏ గ్రేడ్ అని, 60-79% మధ్యలో అయితే బి గ్రేడ్ అని, 50-59% మధ్యలో సి గ్రేడ్, 49 కన్నా తక్కువ అయితే డి గ్రేడ్ ఇస్తారనమాట. నెలవారీగా తరగతి గ్రేడు, పాఠశాల గ్రేడు సమీక్షించుకుని అవసరమైన కార్యక్రమాలు రూపొందించుకుని అమలుపరచాలి. కార్యక్రమం అమలులో పిల్లలు ప్రగతి తెలుసుకోవడానికి నవంబర్ చివర మధ్యంతర మూల్యాంకనం ద్వారా మదింపు చేయవలసి ఉంటుంది. ఇది రాష్ట్ర స్థాయిలో ప్రశ్నపత్రం ఆధారంగా నిర్వహించడం జరుగుతుంది. బయట వ్యక్తులు నిర్వహిస్తారన్నమాట. దీని ఆధారంగానే దీని ఫలితాల ఆధారంగా విశ్లేషణ జరిపి నెక్స్ట్ కార్యక్రమం అనేది అమలు చేయడం జరుగుతుంది. వార్షిక మూల్యాంకనం అంటే మార్చి నెల చివరిలో పిల్లల ప్రగతి, వారి సామర్థ్యాలను పరిశీలించడానికి ఇది నిర్వహిస్తారన్నమాట. ఇది రాష్ట్ర స్థాయిలో రూపొందించిన ప్రశ్నపత్రం ఆధారంగా జరుగుతుంది. దీని ఫలితాలు విశ్లేషించి ఏప్రిల్ నెలలో తగిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఈ పరీక్ష రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పరిశీలకులు పర్యవేక్షిస్తారనమాట. మనకు చూడండి, మధ్యంతర మూల్యాంకనం రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుంది. వార్షిక మూల్యాంకనం అనేది రాష్ట్ర, జిల్లా స్థాయిలో జరుగుతుందన్నమాట. పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేయడం మండల స్థాయిలో ఆ మండలంలోని పాఠశాలలు విద్యార్థుల ప్రగతికి ఎంఈఓ, ఎంపీపీ ఉపాధ్యాయులు బాధ్యత వహిస్తారనమాట. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, గ్రేడ్లు నిర్వహించడం, మండల స్థాయిలో క్రోడీకరించడంలో ఎంఈఓ బాధ్యత వహించవలసి ఉంటుంది. మరియు ప్రధాన ఉపాధ్యాయులకు మధ్యంతర మూల్యాంకనం, వార్షిక మూల్యాంకనం గురించి అవగాహన కల్పించి సహకరించడం ఎంఈఓ, ఎంపీపీల బాధ్యత. జిల్లా స్థాయి వచ్చేసరికి జిల్లా స్థాయి పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేస్తారు. ఈ పర్యవేక్షణ బృందాలు పాఠశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం యొక్క బాధ్యత. భాషాభివృద్ధి కార్యక్రమ ఆవశ్యకత ఎంత ఉంది, బాధ్యతలు గుర్తించి ఉప విద్యాశాఖ అధికారి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలలో భాషాభివృద్ధిపై ప్రత్యేక కృత్యాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం, మండల స్థాయి అధికారులతో డివిజన్ వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం, జిల్లా స్థాయిలో అకాడమిక్ సపోర్ట్ గ్రూప్ ఏర్పరిచి సేవలు ఉపయోగించుకోవడం చేస్తారనమాట. రాష్ట్ర స్థాయి వచ్చేసరికి కార్యక్రమ రూపకల్పన విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, డైట్ ప్రిన్సిపల్స్, ఎస్ఎస్ఏ అడిషనల్ ప్రాజెక్టుల కోఆర్డినేటర్లు, ఇతర జిల్లా రాష్ట్ర స్థాయి విద్యాధికారులకు అవగాహన కల్పించడం, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ బృందాలు ఏర్పరచడం, కార్యక్రమ అమలుగా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో అకాడమిక్ సపోర్ట్ గ్రూప్ ఏర్పాటు చేసి వారి సేవలు వినియోగించుకోవడము రాష్ట్ర కార్యాలయ బాధ్యత. మధ్యంతర వార్షిక
మూల్యాంకన పత్రాలను రూపొందించడం, జిల్లాకు పంపడము, నెలకు ఒకసారి అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్లతో భాషాభివృద్ధి కార్యక్రమం అమలు తీరుపై సమీక్ష నిర్వహించడము, తగిన చర్యలు తీసుకోవడం రాష్ట్ర అధికారుల బాధ్యత అనమాట. ఇక్కడ ఉపాధ్యాయుల పని విభజన ఎలా ఉంటుంది అంటే, ఈ విద్యా సంవత్సరం నుండి పిల్లల్లోని ఉపాధ్యాయులే పాఠశాలలోని ఉపాధ్యాయులే పాఠశాల తరగతులను పంచుకొని పూర్తి బాధ్యత వహించాలి. ఉదాహరణకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారనుకోండి. మొదటి ఉపాధ్యాయుడు ఏ క్లాసెస్ చెప్పాలి? 1, 2, 3 తరగతులకు. రెండో ఉపాధ్యాయుడేమో 4, 5 తరగతులను నిర్వహించాలన్నమాట. ఒక విద్యా వాలంటరీ ఒక ఉపాధ్యాయుడు ఉన్నారనుకోండి. అప్పుడు కూడా ఉపాధ్యాయుడు 1, 2, 5 తరగతులకు చెప్పాలి. వాలంటరీ ఏమో 3, 4 తరగతులకు చెప్పాలి. ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే 1, 2, 3 ఒకరు, 4, 5 రెండో ఉపాధ్యాయుడు. అదే ఒక ఉపాధ్యాయుడు ఒక వాలంటీర్ ఉంటే 1, 2, 5 ఉపాధ్యాయుడు తీసుకోవాలి. 3, 4 తరగతులేమో వాలంటీర్కి ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి మనం పంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సెలవు, మెటర్నిటీ సెలవు అని పదవీ విరమణ సందర్భంగా ఉంటే 15 రోజులకు మించి తాత్కాలిక ఖాళీ ఏర్పడితే వారి స్థానాల్లో విద్యా వాలంటీర్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఎన్ని రోజులకి మించి తాత్కాలిక ఖాళీ ఏర్పడితే 15 రోజులకు మించి తాత్కాలిక ఖాళీ ఏర్పడితే కనుక విద్యా వాలంటీర్ని నియమించుకోవాలన్నమాట. పిల్లల హాజరు శాతాన్ని ఎలా పెంచాలి? పిల్లలు వరుసగా 5 రోజులు కానీ ఎక్కువ కానీ పాఠశాలకు రాలేదనుకోండి, తరగతి ఉపాధ్యాయుడు తల్లిదండ్రులను కలిసి వచ్చేటట్లు చేయాలన్నమాట. ఎప్పుడు వెళ్ళాలి? బడి సమయం కంటే ముందు కానీ తర్వాత కానీ వెళ్ళాలి. ఇప్పుడు కాల నిర్ణయ పట్టిక అంటే ఈ విద్యా సంవత్సరం భాషాభివృద్ధి కార్యక్రమం అమలుపరుస్తూ ఉన్నందుకు ప్రతి పాఠశాలలో ఉదయం పూట విరామం కంటే ముందు 2 పీరియడ్లు భాష కోసం కేటాయించాలి. అదేవిధంగా మధ్యాహ్నం ఒక పీరియడ్ గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడానికి, సొంతంగా రాయడానికి కేటాయించాలి. ఈ విధంగా భాషాభివృద్ధి కార్యక్రమం 2005, 2006 విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి తరగతి వారీగా తగిన బోధనా వ్యూహాలు ఏర్పరచుకొని చదవలేని రాయలేని పిల్లలను సంవత్సరానికి చదవగలిగే రాయగలిగేటట్లు చేయాలన్నమాట. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పర్యవేక్షక బృందాలు నిరంతరం కృషి చేయాలి. ఏం చేయాలి? 2 పీరియడ్లు భాష కోసం ఇవ్వాలి, లాంగ్వేజ్ కోసం. అదేవిధంగా లైబ్రరీకి పంపించి చదవడం రాయడం నేర్పించాలన్నమాట. ఈ విధంగా మనం క్లిప్ ప్రోగ్రామ్ అనేది అమలు చేయాలి. మరి ఈ కార్యక్రమం విజయవంతమైందా లేదా అని పర్యవేక్షక బృందాలను పంపిస్తాం కదా. మరి ఆ పర్యవేక్షక బృందాల్లో ఎవరెవరు ఉంటారో చూద్దాము. పర్యవేక్షక బృందాల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, స్కూల్ కాంప్లెక్స్, పాఠశాల స్థాయి, ఇలా 5 స్థాయిలు ఉంటాయన్నమాట పర్యవేక్షక బృందాలు. రాష్ట్ర స్థాయిలో ఎవరుంటారు? ఎస్పీఓ స్టాఫ్ ఉంటారు. అకాడమిక్ సపోర్ట్ గ్రూప్ ఉంటుంది. జిల్లా స్థాయిలో డిఈఓ, డివైఈఓ, ఏపీఈ, ఏఎంఓ, డైట్ స్టాఫ్ ఉంటారనమాట. ఇక్కడ మండల స్థాయికి వచ్చేసరికి ఎంఈఓ, ఎంఆర్పీలు ఉంటారు. స్కూల్ కాంప్లెక్స్ స్థాయికి వచ్చేసరికి స్కూల్ హెచ్ఎం ఉంటారనమాట. పాఠశాల స్థాయికి వచ్చేసరికి అక్కడ కూడా స్కూల్ హెచ్ఎం ఉంటారు. పాఠశాలలో భాషాభివృద్ధి కార్యక్రమం పర్యవేక్షణ ఈ యొక్క టేబుల్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పర్యవేక్షించాల్సిన అంశాలు ఏంటి? పిల్లల సామర్థ్య స్థాయిని గుర్తించి నమోదు చేయాలి. భాషాభివృద్ధి సాధించడానికి పాఠశాల ఎన్నుకున్న పద్ధతి ఏంటి? కార్యక్రమం అమలు తీరు ఎలా ఉంది? పిల్లలు ఆశించిన ప్రగతి పరిశీలన ఎలా ఉంది? పిల్లల ప్రగతి ఆధారంగా పాఠశాల గ్రేడింగ్ ఇలా ఇది మండల స్థాయి పిల్లల వివరాలను పట్టికల్లో నిర్వహించాలన్నమాట. ఏంటి? మొత్తం పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది చదవట్లేదు, ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది రాయట్లేదు, ఇలా. నెక్స్ట్ వచ్చేసి పాఠశాలకు వెళ్ళినప్పుడు ప్రధానోపాధ్యాయుడు చేసిన పనిని పరిశీలించాలన్నమాట. మండల విద్యాధికారి తప్పనిసరిగా నెలలో 15 పాఠశాలలు పరిశీలించాల్సి ఉంటుందంట. మండల విద్యాధికారి ఎవరు? ఎంఈఓ అండ్ ఆర్ ఎంఆర్పి. వీళ్ళు ఏం చేయాలి అంటే పాఠశాలని నెలకి 15 పాఠశాలలన్నా పరిశీలించాల్సి ఉంటుంది. తన పరిశీలనాంశాలను సేకరించిన వివరాలను సరిచూడాలి. ఏదైనా తేడా ఉంటే సంబంధిత ప్రధానోపాధ్యాయునితో చర్చలు జరపాలి. ఇక్కడ నోట్ ఇచ్చారు. ఏంటి? మండల విద్యాధికారి ఎట్టి పరిస్థితుల్లో పాఠశాల సమయంలో ప్రధానోపాధ్యాయులను కానీ ఉపాధ్యాయులను కానీ పాఠశాలను పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళే పనులను పురమాయించకూడదు. బోధన సమయంలో నివేదికలు పూర్తి చేయడం కానీ రాయించడం కానీ చేయించకూడదు.
జిల్లా స్థాయి వచ్చేసి మండల స్థాయి పిల్లల వివరాల పట్టికల ఆధారంగా అన్ని మండలాల పిల్లల వివరాలను క్రోడీకరించి జిల్లా స్థాయి వివరాలను పట్టికను నమోదు చేసుకోవాలి. పిల్లల భాషాభివృద్ధి ప్రత్యేక కార్యక్రమాలు ఏం చేస్తాము? కార్యక్రమాలు పిల్లల భాషాభివృద్ధికి పాఠశాలలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. ఏంటి? గోడపత్రిక ఒకటి. ప్రతి తరగతిలో గోడపత్రిక నిర్వహించాల్సి ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పిల్లలు నేర్చుకున్న సేకరించిన విషయాలు ప్రదర్శించడం, పిల్లల అభిరుచులు ఆసక్తులు ప్రదర్శించడానికి అవకాశం అన్నమాట. దీనిని సాంస్కృతిక ప్రచార కమిటీ నిర్వహిస్తుంది. సూచన అంటే ఏ రోజు ప్రదర్శనాంశాలు ఆ రోజు తొలగించాలి. ప్రదర్శనాంశంపై పిల్లల పేరు, తరగతి తేదీ రాయించాలి. ఇవి భద్రపరచాలి. మ్యాగజైన్లో ఉపయోగించడానికి మ్యాగజైన్ కమిటీకి పంపాలి. తర్వాత బాలల సంఘాలు పాఠశాలలు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పిల్లలు భాగస్వాములను చేయడం, వారికి పిల్లలకు అప్పగించిన కార్యక్రమం నిర్వహించే నైపుణ్యాన్ని పెంపొందించడం. దీనికోసం 4 బాల సంఘాలు ఏర్పాటు చేయాలి. ఆరోగ్య పరిశుభ్రత కమిటీ, సమాచార సాంస్కృతిక కమిటీ, గ్రంథాలయ కమిటీ, రివ్యూ కమిటీ. టీచర్ డైరీ ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా చేసిన వాటిని నమోదు చేయడానికి విద్యార్థుల సామర్థ్యాలు ప్రగతి నమోదుకు టీచర్ డైరీ అవసరం అన్నమాట. సామర్థ్యాల అభివృద్ధికి కృత్య నిర్వహణలో ఎక్కడ లోపం జరిగింది, వాటిని పిల్లలు చేయలేకపోయారు లాంటివి రాసుకోవాలి. ఉపాధ్యాయులు డైరీ రాయడం వల్ల తరగతి గది నిర్వహణ ఫలప్రదం అవడానికి దోహదకారి అవుతుంది. తర్వాత భాషోత్సవం తరగతి వారీగా వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, బొమ్మలు గీయడము, కథలు చెప్పడం వంటివి పిల్లల్లో నిర్వహింపజేయాలి. పాఠశాలలో వారం రోజుల పాటు నిర్వహించి తర్వాత పాఠశాల సముదాయ స్థాయిలో, మండల స్థాయిలో ఒకరోజు నిర్వహించాలి. పాఠశాలలోనేమో వారం రోజులు, మండల స్థాయిలో ఒకరోజు నిర్వహించాలన్నమాట. పిల్లల్లో పోటీతత్వం, ఆత్మస్థైర్యం, భాషాభివృద్ధి కలుగుతుంది. చిన్నారుల సభను ప్రతి పాఠశాలలో సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలి. పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి ఈ సభ దోహదపడుతుంది. ఉపాధ్యాయులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, పాఠశాల ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు వంటి వాటి గురించి మాట్లాడించవచ్చు. పాఠశాల అసెంబ్లీని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమక్షంలో నిర్వహించడం వలన పాఠశాల పట్ల సమావేశంలో మంచి గుర్తింపు వస్తుంది. వైవిధ్యబద్ధంగా అసెంబ్లీ జరపడం పాఠశాలకు చక్కని ప్రారంభం అంట. అసెంబ్లీలో వార్తలు సేకరించి చదివించడం వల్ల పిల్లల్లో చక్కని పఠనాభ్యాసం జరుగుతుంది. ఇది భాషా వికాసానికి దారితీస్తుంది. పఠనోత్సవం ఈ కార్యక్రమాలను పాఠశాల స్థాయిలో, పాఠశాల సముదాయ స్థాయిలో, మండల స్థాయిలో నిర్వహిస్తారు. పాఠశాలలోని పిల్లలతో వారి స్థాయికి అనుగుణంగా లైబ్రరీ పుస్తకాలు ఉంటాయన్నమాట. చదివిన పుస్తకంలో విషయాన్ని గుర్తించి మాట్లాడించాలి. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లల చేత చదివించాలి. వార్తాపత్రికలు, కథల పుస్తకాలు చదివించాలి. పోటీలు నిర్వహించాలి. మేము మా బడి, బొమ్మలు చేద్దాం రాద్దాం, కథోత్సవం వంటి కార్యక్రమాలు కూడా భాషాభివృద్ధి ప్రత్యేక కార్యక్రమాలుగా అమలు చేస్తారన్నమాట. పిల్లల్లో భాషాభివృద్ధి కార్యక్రమంలో అమల్లో ముఖ్యమైన అంశాలు ఏంటి? నవంబర్ నెల వరకు తప్పనిసరిగా పిల్లలు చదవడం, రాయడం చేయగలగాలి. మార్చి నెలాఖరు నాటికి తరగతి వారి సామర్థ్యాలు సాధించాలి. ఉపాధ్యాయులు తరగతి వారి బాధ్యతలను తీసుకోవాలి. తప్పనిసరిగా 1-2 తరగతులు బాధ్యతలు రెగ్యులర్ ఉపాధ్యాయులు స్వీకరించాలి. ప్రతిరోజు ఉదయం 1-2 పీరియడ్లు, మధ్యాహ్నం 1 పీరియడ్ భాషకు కేటాయించాలి. మానిటరింగ్ అన్ని స్థాయిల్లో షెడ్యూల్ ప్రకారం జరగాలి. సిలబస్ ప్రకారం బోధన అందరికీ చేయాలి. వెనుకబడిన వారికి ఆయా తరగతులలో ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా నేర్పాలి. పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలను, ఇతర బాలల పుస్తకాలను సమకూర్చి విధిగా పిల్లలతో మధ్యాహ్నం పూట కేటాయించిన పీరియడ్లో చదివించాలి. పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలలో సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. తగు చర్యలు చేపట్టాలి. పాఠశాలలో బోధనా సమయం పూర్తిగా వినియోగించబడాలి. 1-2 తరగతుల్లో తప్పనిసరిగా చదివించడం ద్వారా గుర్తింపు చేసిన తర్వాతనే రాయించడం జరగాలి. పిల్లలు హాజరు బాధ్యత పాఠశాలదే. అందరూ సక్రమంగా హాజరు కానీ పిల్లల ఇండ్లకు వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడాలి, సహజ సహకారం తీసుకోవాలన్నమాట. తరగతి గ్రేడింగ్, పాఠశాల గ్రేడింగ్ను ప్రదర్శించాలి. ఈ కార్యక్రమం అమలు ద్వారా మనం ఏం చేస్తామంటే పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం 2005-2006 విద్యా సంవత్సరంలో 64,191 పాఠశాలలు నిర్వహించారనమాట. చదవడం, రాయడం చేయగలిగే పిల్లలను ఏ గ్రేడ్ పిల్లల్ని, చేయలేని పిల్లల్ని బి గ్రేడ్ గ్రూపులుగా డివైడ్ చేశారు. ప్రారంభ పరీక్షలో ఏ గ్రేడ్ పాఠశాలలు కేవలం 1,260
మాత్రమే ఉన్నాయన్నమాట. కార్యక్రమం అమలైన తర్వాత మార్చి నెలాఖరుకి ఏ గ్రేడ్ పాఠశాలలు 10,349కి చేరాయి. అదేవిధంగా రాష్ట్రంలో చదవడం ఏ గ్రూపు పిల్లలు సెప్టెంబర్కి 46.38% ఉంటే మార్చి నెల వచ్చేసరికి 68.61%, బాహ్య మూల్యాంకనంలో 68.79% వరకు వచ్చారు. అలాగే రాయడంలో సెప్టెంబర్లో 35.42% ఉంటే మంది విద్యార్థులు ఏ గ్రూప్లో ఉంటే మార్చి నెలాఖరు నాటికి 57.83%, బాహ్య మూల్యాంకనంలో 57.45% వచ్చింది. మొత్తం మీద చదవడంలో రాయడంలో 22% ప్రగతిని ఈ కార్యక్రమం ద్వారా సాధించడం జరిగింది. పిల్లల్లో పుస్తక పఠనం ఒక అలవాటుగా మారింది. వార్తాపత్రికలు, కథల పుస్తకాలు చదువుతున్నారు. పిల్లల హాజరు శాతం పెరిగింది. ఉపాధ్యాయుల హాజరు శాతం పెరిగింది. పిల్లల్లోని పాఠశాలలో పిల్లల ప్రగతి ప్రదర్శించడానికి నిర్వహించిన పఠనోత్సవాలు కానివ్వండి, భాషోత్సవాలు కానివ్వండి, వార్షికోత్సవాలు రెగ్యులర్ కార్యక్రమంగా రూపుదిద్దుకున్నాయి. ఉపాధ్యాయుల పని సంస్కృతి పెరిగింది. పాఠశాల సమాజ సంబంధాలు పెరిగాయి. అనేక గ్రామాల్లో వార్షికోత్సవాలకు, పాఠశాల అభివృద్ధికి ప్రజలు విరాళం అందించారు. ఈ కార్యక్రమం ద్వారా 22% ప్రగతి సాధించిన, ఇంకా చదవడంలో 31%, రాయడంలో 42% వెనుకబడి ఉన్నారు. వారి కోసం 2006-2007 సంవత్సరంలో పిల్లలు అభ్యసనాభివృద్ధి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. దీనిని గురించి 2వ సంవత్సరం మనము డిఎడ్లో తెలుసుకుంటాం కాబట్టి దీని తర్వాత ఇక్కడితో క్లిప్ ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. తర్వాత స్నేహబాల ప్రోగ్రామ్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.